నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అభి కనిపించలేదని నిన్ననగా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. అభి విషయం మీకెప్పుడు తెలిసింది మేడం? నిన్న జైకి తెలిసింది. కోపంతో ఫోన్ పగలగొట్టి అభిని వెతకడానికి వెళ్లాడు. రాత్రి ఇంటికి రాలేదు, ఇప్పుడు రాలేదు. బామ్మగారేమో కంగారు పడుతున్నారు. మీరేం కంగారు పడకండి మేడం, సార్ ఎక్కడున్నారో కనుక్కుని మీకు వెంటనే కాల్ చేస్తానండి. జై అక్కడికి వచ్చాడంట నా కల్పన. లేదు బామ్మగారు, జై అక్కడికి కూడా వెళ్ళలేదంట. ఇక్కడికి రాలేదు, అక్కడికి వెళ్ళలేదు, ఫోను తీసుకువెళ్ళలేదు. జై ఎక్కడున్నట్టు కల్పన? నాకు భయంగా ఉంది. భయపడకండి బామ్మగారు, జై వెళ్ళింది అభిని తీసుకురావడానికి. అభిని వెతుకుతూ చాలా దూరమే వెళ్ళాడేమో. ఇప్పుడు ఇంకాసేపట్లోనూ అభితో తిరిగొస్తాడు. ధైర్యంగా ఉండండి బామ్మగారు. జైని అభిని కళ్ళారా చూసే వరకు నాకు ప్రశాంతతే లేదు, మనశ్శాంతి లేదు. వాళ్ళు క్షేమంగా ఉన్నారనే వార్త వెంటనే వినాలనుంది. చారీ ఫోన్ చేస్తానన్నాడు. కంగారు పడకండి బామ్మగారు. అభి గురించి జయసార్కి ఎలా తెలిసింది? సార్ ఫోన్ ఎందుకు పగలగొట్టారు? నిన్న వెళ్ళిన వారు ఇప్పటి వరకు ఇంటికి ఎందుకు రాలేదు? ఏదో జరుగుతుంది. నాన్నారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? నేను వెంటనే వెళ్ళాలి చారుకేశా. ఏమండి, ఎక్కడికండి హడావుడిగా వెళ్తున్నారు? అభిని వెతకడానికేనా? జైసార్ను వెతకడానికే. జై అంకుల్ని వెతకడం ఏంటి నాన్నారు? అభిని వెతకడానికి నిన్న వెళ్ళిన జైసార్ ఇంకా ఇంటికి తిరిగి రాలేదట. అభి విషయం సార్కి ఎలా తెలిసిందండి? మీరేమైనా చెప్పారా? లేదు మీనాక్షి, నువ్వేమైనా చెప్పావా చారుకేశా? లేదు నాన్నారు, స్వరూప అంటే చెప్పారేమో. స్వరూప మేడం గారు కూడా చెప్పనన్నారండి. సార్ వేరే టెన్షన్ లో ఉన్నారు, మళ్ళీ ఈ కొత్త టెన్షన్ ఎందుకు? అభిని పోలీసుల సహాయంతో నేనే వెతికి తీసుకొస్తాను అన్నారు. మనము చెప్పక మేడము చెప్పక మరి సార్కి ఎలా తెలిసింది? దివ్య ఏమైనా చెప్పిందేమో నాన్నారు. అవునండి, మంగా మేడం గారి ఫోన్ నుంచి దివ్య జైసార్కి ఫోన్ చేసి చెప్పిందేమో. ఎవరు చెప్పినా నిన్ననగా వెళ్ళిన జైసార్ ఇంకా ఇంటికి తిరిగి రాలేదు అంటే నాకు టెన్షన్ గా ఉంది మీనాక్షి. ఏమిటండి ఈ దారుణం? నిన్న అభి ఈ రోజు జైసార్, ఎందుకు ఇలా జరుగుతోంది? కష్టాలన్నీ కట్టుకుని ఆ కుటుంబానికి వచ్చినట్టున్నాయి. దేవుడి కక్ష కట్టినట్టు వాళ్ళని కష్టపెడుతున్నాడు. ఏ పాపం చేయకపోయినా పరీక్షల మీద పరీక్షలు పెడుతున్నాడు. జై అంకుల్కి ఏం కాదు నాన్నారు, అభిని వెతకడానికి వెళ్ళుంటారు. అభి కనిపించక వెతుకుతూ ఉంటారు. నేను వెళ్లి జైసార్ని వెతుకుతాను. అభి ఇంటికి వచ్చినా జైసార్ ఇంటికి వచ్చినా నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పండి. స్కూటర్ కేసు ఏమండి, జాగ్రత్త. నాన్నారు, ఏమిటి అపశకనం? భగవంతుడా, నా దేవుడికి ఏమీ కాకుండా చూడు. మనసు చెదిరిన మంగా మేడం గారు లేని అభిని ఉన్నట్టు ఊహించుకుంటూ
అంకుల్ ని వెతకడానికి మా నాన్నారు వెళ్లారు. అన్నయ్య కోసం వెళ్ళి ఆయన ఏమైపోయారు? అమ్మ ఎక్కడ దివ్య? అభి, ఏయ్ ఆగరా! అభి, అభి, అభి! దివ్య దివ్య దివ్య, అన్నయ్య పట్టుకో. స్నానం చేయమంటే అలర్ చేస్తున్నాడు. వదినా చారుకేశా, అభిని పట్టుకోండి. అభి, అభి! అబ్బా, నిన్ను పట్టుకోవడం నా వల్ల కాదభి. పెళ్ళంతా తిప్పిస్తున్నావు. అమ్మా ఆగభి, ఇదిగో స్నానం చేయించి టిఫిన్ తినిపిస్తాను కదా, రారా. అభి, అభి, అభి! అరే అరే, ఆగభి. అబ్బా, ఇక ఆడింది చాలా బే. నే వెనక పరిగెత్తి పరిగెత్తి నా కాళ్ళు నొప్పులు పుడుతున్నారా, అలసిపోయాను అభి. లేకపోవడం ఏంటే, అన్నయ్య ఉన్నాడు కదా. అరే, ఎందుకు ఏడుస్తున్నావు? రే అభి, నిన్ను పట్టించుకొని దాన్ని వదిలేశానని నీ చెల్లెలు ఎలా ఏడుస్తుందో చూడు. అసూయ వచ్చిందేమో. సరే సరే, ఏడవకు. రా, ముందు నీకు స్నానం చేయించి తర్వాతే అన్నయ్యకి చేయిస్తాను. మీ ఇద్దరు నాకు 2 కళ్ళే. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు, అన్నయ్య లేడు లేడు లేడు. ఏంటే కోపడుతున్నావు? కళ్ళెదురుగా పెట్టుకొని లేడు అంటావేంటి? అదిగో చూడు, నువ్వేడుస్తుంటే ఎలా నవ్వుతున్నాడో. అటిని బ్రహ్మమ్మ, నిన్న వెళ్ళిపోయిన అన్నయ్య ఇప్పటి వరకు తిరిగి రాలేదు. లేని అన్నయ్యను ఉన్నట్టు ఊహించుకుంటున్నావు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? భ్రమ అంటున్నావు? లేని వాణ్ణి ఉన్నట్టుగా ఊహించుకోవడానికి నాకేమైనా పిచ్చి పట్టిందనుకుంటున్నావా? ఆంటీ, మా అమ్మకు మీరేనా చెప్పేది మా అన్నయ్య లేడని, ఇంకా ఇంటికి రాలేదని చెప్పు చారుకేశా. ఏయ్ ఆపు దివ్య, పొద్దున్నే ఏమైందే నీకు? నువ్వు అబద్ధాలు చెప్పడమే కాకుండా ఆంటీని చారుకేశాలతో కూడా చెప్పించాలనుకుంటున్నావా? దివ్య చెప్పింది నిజం మేడం, అక్కడ అభి లేడు. వదినా? అవును మేడం, అభి ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. నువ్వు కూడా ఏంటి చారుకేశా? అక్కడ అభి ఉన్నాడు కదా. ఏరా అభి, వీళ్ళందరూ నువ్వు లేవు అంటున్నారు. నువ్విక్కడే ఉన్నావని చెప్పభి. మాట్లాడభి, మౌనంగా చూస్తావేంట్రా? వీళ్ళకి చెప్పు. ఏరా, నువ్వు కూడా నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావా? ఇప్పటి వరకు నాతో ఆటలాడుకున్నది చాలదా అభి? చెప్పరా అభి? అరే చెప్పభి. అభి
మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయావు అభి? అభి 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 అంటే అంటే నువ్వు నిజంగా రాలేదు అభి. అంతా నా భ్రమ. అయ్యో, నా కళ్ళు, నా మనసు నన్ను మోసం చేశాయా అభి? ఏడవకండి మేడం, మన అభి తప్పకుండా తిరిగి వస్తాడు. అభి గురించి అదే పనిగా ఏడుస్తూ ఆలోచిస్తూ మీ మనసు వికలం చేసుకోకండి. అభి కోసం స్వరూప ఆంటీ, ఏసీపీ అంకుల్, పోలీసులందరూ వెతుకుతున్నారు మేడం. అభిని తప్పకుండా తీసుకొస్తారు. ఏడవకండి మేడం. అన్నయ్యను వెతకడానికి వెళ్ళిన ఆయన కూడా ఇంటికి తిరిగి రాలేదంటమ్మా. ఆయన్ని వెతకడానికి చారి అంకుల్ వెళ్ళారట. ఏంటి నువ్వు చెప్పేది? ఆయన కూడా కనిపించట్లేదా? అవును మేడం, అభి కోసం నిన్ననగా వెళ్ళిన సారు ఇంకా తిరిగి రాలేదట. ఆయన కంగారు పడుతున్నారు. అయ్యో దేవుడా, దేవుడా, మా కష్టాన్ని మరొకరికి కూడా ఇచ్చావా? మా కోసం జైసాన్ని, వాళ్ళ కుటుంబాన్ని బాధ పెడుతున్నావా? ఎందుకు స్వామి, ఎందుకు స్వామి అందరికి శిక్ష వేస్తున్నావు? మేం పడుతున్న బాధలు చాలవా నీకు? మాకు సాయం చేసిన వాళ్ళని కూడా బాధలు పెట్టాలా? మాపై మీకు దయ లేదు అని నాకు తెలుసు. మమ్మల్ని దయ తలచిన వాళ్ళని కూడా దండిస్తున్నావే. ఇది నీకు న్యాయంగా ఉందా స్వామి? న్యాయంగా ఉందా? జై అంకుల్కి ఏం కాదు మేడం. అభి కోసమే వెళ్ళారు. అభిని తీసుకొస్తారు. బాధపడకండి. ఏడవకండి మేడం. దేవుడా, ఆయనకేం కాకూడదు. ఆయన ఎక్కడన్నా క్షేమంగా ఉండాలి. ఆయన అన్నయ్య ఇంటికి తిరిగి రావాలి. హలో, గుడ్ మార్నింగ్ సార్, నేను చారీనండి. సరే చెప్పు. సార్, జై సార్ ఏమన్నా మిమ్మల్ని కలిశారండి? లేదు చరే, నేనే మీ సార్ని కలుద్దాం అనుకున్నాను. ఈలోపు అభి మిస్ అయ్యాడు. అభి విషయం జై గారికి నేను చెప్పలేదు. నువ్వు కూడా చెప్పకు. జై సార్ కూడా మిస్ అయ్యారు సార్. వాట్? ఇందాక కల్పన మేడం గారు కాల్ చేశారు సార్. అభి మిస్ అయినట్టు సార్కి ఎలా తెలుస్తుందో అర్థం కావట్లేదు సార్. జై గారు నాకు కాల్ చేసినప్పుడు స్వరూప మేడం గారు వచ్చి అభి మిస్సింగ్ గురించి చెప్పారు చారే. ఫోన్లో జై గారు విని నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో తన ఫోన్ని పగలగొట్టి అభిని వెతకడానికి వెళ్ళినట్టున్నాడు. సార్ ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదట సార్. మంగా మేడం గారి దగ్గరికి రాలేదు, మీ దగ్గరికి రాలేదు. ఏదో జరుగుతుంది సార్, నాకు భయంగా ఉంది సార్.
సార్ ఏమయ్యారో ఎక్కడున్నారో మీరే కనిపెట్టాలి సార్. సరే, నువ్వేం కంగారు పడకు. కంట్రోల్ రూమ్కి వచ్చేసి. ఓకే సార్. నిన్న అభి మిస్సింగ్, ఈరోజు జై గారు మిస్సింగ్. ఇద్దరూ ఇంటికి తిరిగి రాలేదు. స్వామి, ఈ సన్ అండ్ ఫాదర్ మిస్సింగ్ వెనక ఓ బలమైన అదృశ్య శక్తి ఏదో ఉందని నీకు అనిపించట్లేదా? అదృశ్య శక్తి? ఏంటిది? పొద్దున్నే నిత్య షూటింగ్ స్టార్ట్ చేసింది. బేబీ, పొద్దున్నే ఈ ప్రోగ్రాం పెట్టుకున్నావు? ఇది ప్రోగ్రామ్ కాదు మామ్, ఇట్స్ ఎ టెస్ట్. టెస్టా? ఎస్, నేనేంటో తెలుసుకోవాలనిపించింది. ఫిజికల్లీ నా స్ట్రెంగ్త్, మెంటల్లీ నా స్టామినా చూడాలనిపించింది. చూసావు కదా, కాల్చిన 3 బుల్లెట్స్ టార్గెట్ కి సెంటర్లో దిగాయి. సో మై క్యాలిబర్, మై డెడికేషన్, మై కాన్సంట్రేషన్, ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. నా గోల్ని నేను రీచ్ అయ్యాను మామ్. టెస్ట్లో పాస్ అయిపోయాను, అనుకున్నది సాధించాను. నువ్వు దేని గురించి చెప్తున్నావు బేబీ? గెస్ చెయ్యి. ఐ డోంట్ నో, నువ్వే చెప్పు. వాట్ మామ్, ఎంత పెద్ద బిజినెస్ ఉమెన్వి, ఈ మాత్రం ఊహించలేవా? ఊహాతీతమైన పనులు చేస్తే ఎవరు మాత్రం ఊహించగలరు మిస్ నిత్యా శ్రీనివాస్? మార్నింగ్ ఏసీపీ గారు, ఇంత పొద్దున్నే వచ్చారేంటి? రావాల్సి వచ్చింది మేడం. జాగింగ్ కోసం వస్తే షాకింగ్ న్యూస్ ఒకటి తెలిసింది. నిత్య గారి దగ్గర క్లారిటీ తీసుకుందామని ఇక్కడికి వచ్చాను. ఏంటి, ఆ అభి గురించేనా? మేడం, అది ఓల్డ్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే నిన్న అభి మిస్ అయినట్టే ఈరోజు జై గారు మిస్ అయ్యారు. వాట్? జై మిస్ అవడం ఏంటి ఏసీపీ గారు? నిన్న అభిని వెతకడానికి వెళ్లిన జై గారు ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు. తన ఫోన్ కూడా అందుబాటులో లేదు. తన ఇంటిని వదిలేసి జై గారు ఎక్కడికి వెళ్లారు, ఏమయ్యారు, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, అసలు ప్రాణాలతో ఉన్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తారా మిస్ నిత్యా శ్రీనివాస్? నేనెందుకు సమాధానం చెప్పాలి? నన్నెందుకు అడుగుతున్నారు? ఎందుకంటే ఆ ఆన్సర్ మీకు మాత్రమే తెలుసు కాబట్టి. వాట్ యు మీన్? ఐ మీన్ జై గారిని మీరే కిడ్నాప్ చేశారు.